ఓకే. ఫైల్ మేనేజ్‌మెంట్. ప్రీవియస్ క్లాసెస్‌లో మనం ఫైల్ అంటే ఏంటి? ఫైల్‌ని ఏ విధంగా ఎన్ని రకాల ఫైల్స్ ఉంటాయి? వాటిలన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఒక ఫైల్‌ని మీరు ఎలా మేనేజ్ చేయాలి? అంటే ఫైల్ మేనేజ్‌మెంట్‌లో ఏ ఏ పార్ట్స్ వస్తాయి? ఏంటి అన్నది ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఒకటి క్రియేట్ చేయటం ఎలా? ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అన్నీ ఓపెన్ చేసుకోవటం వల్ల, అదేవిధంగా అది సేవ్ చేయటం వల్ల, దాన్ని రీనేమ్ చేసుకోవటం వల్ల, దాన్ని ఏమైనా డూప్లికేట్ కాపీ కావాలంటే కాపీ చేయటం వల్ల, అదేవిధంగా ఫైల్ యొక్క లొకేషన్ని చేంజ్ చేసుకోవాలంటే దాన్ని ఎలా చేయాలి, ఆ ఫైల్ని ఏదైనా ప్రింట్ చేయాలంటే ఎలా చేయాలి, అదేవిధంగా ఆ ఫైల్తో మనకి ఇక అవసరం లేదు డిలీట్ చేసేయాలంటే దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలి అన్నది చూద్దాం. సో ఇవన్నీ కూడా మేజర్గా మనం ఫైల్ని క్రియేట్ చేయడం, ఓపెన్, సేవ్, రీనేమ్, కాపీ, మూవ్ చేయటం, డిలీట్ చేయటం, ప్రింట్ చేయటం, డిలీట్ చేయడం, ఇవన్నీ కూడా ఫైల్ మేనేజ్మెంట్లో మనం డిస్కస్ చేయబోయే పార్ట్స్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయడం ఎలా అన్నది చూద్దాం. ఒకటి ఫస్ట్ వన్, ఈ ఎంటీ ఏరియా మీద, డెస్క్టాప్ ఎంటీ ఏరియా మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి టెస్ట్ డాక్యుమెంట్ అనేది తీసుకోండి. ఓకే. సో ఇక్కడ మీకు కావాల్సిన నేమ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై అడ్రస్ నాకు కావాల్సింది, మన అడ్రస్ని టైప్ చేయబోతున్నాం. సో మై అడ్రస్ అని టైప్ చేసాం. ఇలా ఒకటి క్రియేట్ చేయొచ్చు. లేదా రన్ బాక్స్లోకి వెళ్ళి విండోస్ ఆర్, రన్ బాక్స్ అంటే ఎలా ఓపెన్ చేయాలి? విండోస్ ఆర్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, విండోస్ ఆర్ కొడితే రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా నోట్ ప్యాడ్ అండ్ టైప్ చేసినా కూడా ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఈ నోట్ ప్యాడ్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని టైప్ చేసుకొని అది సేవ్ చేసుకోవచ్చు. ఇదొక మెథడ్. ఓకే. సో ఈ రెండు మెథడ్స్లో ఏదొక మెథడ్లో మీరు ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏమని చెప్తున్నా, ఒకటి రైట్ క్లిక్, click on the empty area of the desktop. రెండోది సెలెక్ట్ న్యూ ఫ్రమ్ క్విక్ మెనూ. ఈ క్విక్ మెనూ అనేది ఎలా ఓపెన్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఒకటి మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేయడం కానీ, లేదా అదే కీబోర్డ్ ద్వారా కావాలి అనుకుంటే కనుక ఏం చేయాలి, జస్ట్ మౌస్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు మీకు మౌస్ ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదా కీబోర్డ్ ద్వారా ఇంకా ఫాస్ట్గా చేయాలనుకున్నారు, అప్పుడు ఈ కంట్రోల్ కీ ఆల్ట్ కీ మధ్యలో క్విక్ మెనూ కీ అన్నది ఉంటుంది. ఈ క్విక్ మెనూ కీ ద్వారా మీరు దాన్ని యాక్సెస్ చేయొచ్చు, లేదా షిఫ్ట్ F10. ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం క్విక్ మెనూని ఏ విధంగా ఓపెన్ చేయాలి అన్నది. మళ్ళీ ఒకసారి మీకు ఎవరన్నా ఫాలో అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మళ్ళీ ఇక్కడ నోట్స్ రాస్తున్నా చూడండి. ఒకటి ఫస్ట్ వన్ ఏంటి, రైట్ క్లిక్, మౌస్ ద్వారా అయితే రైట్ క్లిక్, ఆర్ ఇంకోటి ఏంటి షిఫ్ట్ ప్లస్ F10. ఒకవేళ అది కూడా కాకపోతే ఇంకోటి ఏంటి క్విక్ మెనూకి. ఓకే. ఈ మూడు మెథడ్స్లో ఏదో ఒక మెథడ్లో మనం క్విక్ మెనూకిని ఓపెన్ చేయొచ్చు. మౌస్ ద్వారా అయితే రైట్ క్లిక్, వేరేజ్ అలాగకుండా కీబోర్డ్ ద్వారా అయితే కనుక మీకు కంట్రోల్కి ఆల్ట్కి మధ్యలో ఏ విధంగా అయితే స్టార్ట్ మెనూకి ఉందో, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కంట్రోల్కి, లెఫ్ట్ సైడ్ ఉన్న కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి కంట్రోల్కి ఆల్ట్కి మధ్యలో ఏ విధంగా అయితే స్టార్ట్ మెనూకి ఉందో, రైట్ సైడ్ ఉన్న కీస్ మధ్యలో క్విక్ మెనూకి అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో స్టార్ట్ మెనూ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో క్విక్ మెనూ ఉంటుంది. సో ఈ క్విక్ మెనూకి డైరెక్ట్గా ప్రెస్ చేయడం ద్వారా అయినా క్విక్ మెనూకి
అని ఓపెన్ చేయొచ్చు, లేదా F10 అని ఇచ్చినా చేయొచ్చు, లేకపోతే రైట్ క్లిక్ షిఫ్ట్ F10 ఇచ్చినా చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ చేయడం. సో వీటిలో ఏదో ఒక మెథడ్ ద్వారా మీరు ఈ క్విక్ మెనూ కీని ఓపెన్ చేయండి. ఇంతకీ క్విక్ మెనూ కీ అని ఎందుకన్నాడు? యాక్చువల్గా ఏదైనా వర్క్ చేయాలంటే కనుక మీరు ప్రతి దానికి కూడా విండోస్లో మెనూస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మెనూ బార్స్ ఉంటాయి. ప్రతిదానికి ఇక్కడ ఫైల్ మెనూ వచ్చింది కదా, ఇలా ఈ మెనూస్ ఉంటాయి. ఈ మెనూస్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేయాలి. ఇదంతా చేసే బదులు డైరెక్ట్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మెనూ ఓపెన్ అయ్యే సిస్టమ్ని క్విక్ మెనూ అంటాం. అంటే సిస్టమేటిక్గా ఒక పైన టాప్లో ఇవన్నీ కూడా జనరల్ మెనూస్ అంటాం. ఒక రెబ్బల్లాగా ఇచ్చి ఇక్కడ ఇస్తాడు. అలా కాకుండా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మెనూ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలి అంటే కనుక స్పీడ్గా ఓపెన్ అవుతుంది. ఇంపార్టెంట్ కమాండ్స్ అన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క కమాండ్ ఒక్కొక్క మెనూలో ఉంటుంది సాధారణంగా. అయితే మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే కమాండ్స్ అన్నిటిని కూడా ఎప్పుడైనా కూడా ఏం చేస్తారంటే ఈ క్విక్ మెనూలో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ సెలెక్ట్ న్యూ ఫ్రమ్ క్విక్ మెనూ. ఫస్ట్ వన్ ఏంటి? రైట్ క్లిక్ చేస్తాం. రెండోది న్యూలోకి వెళ్ళాం. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ వన్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలి? గివ్ ఏ నేమ్ ఆఫ్ ఆ నేమ్. మనం తిరిగి ఆ ఫైల్ని ఓపెన్ చేయడం కోసం కావాల్సిన రెలవెంట్గా ఉండాలి నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రస్ అని టైప్ చేసేసి అందులో మీ బ్యాంక్ అకౌంట్ టైప్ చేయకూడదు. మీరు ఆ ఫైల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఫీడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని దాని రెలవెంట్గా అది చూడంగా తోటి ఐడెంటిఫై చేసేటట్టు ఇవ్వండి అంతే. ఓకే, ఇవే ఫైల్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఈ ఫైల్ నేమ్ని ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫైల్ నేమ్ మస్ట్ బి యూనిక్. ఫైల్ నేమ్ మస్ట్ బి యూనిక్. యూనిక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ మై అడ్రస్ అన్న ఫైల్ ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి టెస్ట్ డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మై అడ్రస్ అని టైప్ చేసాను అనుకోండి, తీసుకుంటుందా? ఆల్రెడీ అదే నేమ్తో ఉంది కదా, రాదు కదా. సో ఆటోమేటిక్గా ఆల్రెడీ అదే నేమ్తో ఫైల్ ఉంది. మీకు ఫైల్ మై అడ్రస్ 2 అని క్రియేట్ చేయమంటారా, ఓకేనా అని అడుగుతుంది. అది ఓకే అయితే కనుక ఎస్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మై అడ్రస్ 2తో క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫైల్ నేమ్లో ఇంకా గుర్తుంచుకోవాల్సిన రూల్స్ ఏంటంటే ఫైల్ నేమ్లో న్యూలోకి వెళ్ళిన తర్వాత టెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ పిఆర్ఎన్ అనేవ్వండి తీసుకోదు, కామ్1 అనేవ్వండి తీసుకోదు, కామ్2 అనేవ్వండి తీసుకోదు. ఇవన్నీ కూడా రిజర్వ్డ్ నేమ్స్ అంటాం. ఈ రిజర్వ్డ్ నేమ్స్ని ఫైల్ నేమ్ కింద తీసుకోదు సిస్టమ్. ఓకే, సో ఆ రిజర్వ్డ్ నేమ్స్ ఏమేంటి అన్నది ఇక్కడ రాస్తాను. రిజర్వ్డ్, ఇందులో రూల్స్, ఫైల్ మేనేజ్మెంట్లో రూల్స్ అని పెట్టేద్దాం. ఫైల్ నేమ్ రూల్స్. ఫస్ట్ వన్ ఏం చెప్పాం? ఫైల్ నేమ్ మస్ట్ బి యూనిక్. ఒకసారి ఇచ్చిన పేరుని ఇంకోసారి ఇవ్వకూడదు. ఆటోమేటిక్గా అది వేరే నేమ్ని సజెస్ట్ చేస్తుంది. అట్లా ఏది కావాలంటే ఆ నేమ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండోది రిజర్వ్డ్ నేమ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్. రిజర్వ్డ్ should not be used. The following reserved name should not be used. ఏమేంటవి? ఒకటి PRN, COM1, COM2, COM3, COM4. ఇలా చాలా ఉంటాయి. వీటిని ఓపెన్ చేయండి ఇవన్నీ. ఓకే, కాన్ కానీ పిఆర్ఎన్ కానీ ఆక్స్ కానీ నల్, కామ్0, కామ్1, కామ్2 అండ్ సో ఆన్, కామ్9, LPT0 అప్ టు LPT9. వీటిని కూడా మీరు ఫైల్ నేమ్ కింద యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి,
ఇప్పుడు రైట్ క్లిక్ చేసి నేను న్యూ అని ఇచ్చా, ఫైల్ నేమ్ తీసుకున్నా. ఇందులో COM1 అని చెప్పి ఇవ్వండి, తీసుకోదు. అదేవిధంగా LPT1 తీసుకోదు, LPT2 తీసుకోదు, LPT. ఓకే, ఎందుకని కారణం ఏంటంటే ఇట్స్ ఏ రిజర్వ్డ్ నేమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PRN అంటే ఏంటంటే ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రింటర్ని యాక్సెస్ చేయాలంటే కనుక ఈ PRN అన్న వర్డ్ ద్వారానే యాక్సెస్ చేస్తుంది. సో అది యూజ్ చేసుకుంటున్న ఫైల్ని మనం ఆ నేమ్ని మనం యూజ్ చేయకూడదు. అదేవిధంగా COM1, COM2, COM3 అన్నవి అవన్నీ కూడా పోర్ట్స్ అంటాం. సో ఆ పోర్ట్స్ నేమ్స్ని కూడా మనం యూజ్ చేయకూడదు, LPT కానీ ఇలాంటివన్నీ కూడా. అదేవిధంగా ఏమీ లేదు అంటానికి నల్ అని అంటాం కదా మనం. సో ఆ నల్ అన్న వర్డ్ని కూడా యూజ్ చేయకూడదు. వీటిని గుర్తుంచుకోండి, ఫైల్ నేమ్లో ఎక్కడ కూడా వీటిని యూజ్ చేయకూడదు. అదేవిధంగా ఫైల్ నేమ్లో ప్రైమరీ నేము, సెకండరీ నేమ్ అని 2 రకాలు ఉంటాయి. ఓకే, డిఫాల్ట్గా మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో రైట్ క్లిక్ చేసి న్యూ అని చెప్పి తీసుకున్నప్పుడు టెస్ట్ డాక్యుమెంట్ దాన్ని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి .txt అన్న ఫైల్ అదే యాడ్ చేసుకుంటుంది. దాన్ని మీరు క్రియేట్ చేయగలరా. ఫర్ ఎగ్జాంపుల్ apple.txt అని చెప్పి మీరు ఇవ్వగల. యాక్చువల్గా ప్రైమరీ నేమ్కి సెకండరీ నేమ్ని సెపరేట్ చేయడానికి డాట్ వాడతాం మనం దాస్ ఆపరేటింగ్ సిస్టంలో. ఇక్కడ అలాంటి పని లేదు. మనం ఎప్పుడైతే మనం యాపిల్ అని చెప్పి క్రియేట్ చేస్తాం న్యూ అని, ఇప్పుడు ఆల్ట్ ఎంటర్ కొట్టి చూడండి, దీనికి టెక్స్ట్ ఫైల్ ఆటోమేటిక్గా .txt అన్నది అదే యాడ్ చేసుకుంటుంది ఇక్కడ. ఓకే, అదే పెయింట్ బ్రష్ ఫైల్ క్రియేట్ చేశారు అనుకోండి, ఇమేజ్ ఫైల్ ఏదైనా క్రియేట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఇమేజ్ ఫైల్ క్రియేట్ చేశాను నేను. చూడండి, ఆటోమేటిక్గా దీనికి PNG అని అది తీసేసుకుంటుంది. సో ఈ సెకండరీ నేమ్స్ గురించి మీరు ఆలోచించక్కర్లా, ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఎక్కడ క్రియేట్ చేస్తుంది ఏంటి, ఎలా వస్తున్నాయి అని తర్వాత చూద్దాం. సో ప్రైమరీ నేమ్ ఒకటి మాత్రం ఇస్తే చాలు. మీరు స్పేసెస్ అన్నది కూడా యూజ్ చేసుకోవచ్చు. దాస్ ఆపరేటింగ్ సిస్టంలో అయితే ఫైల్ నేమ్లో మధ్యలో స్పేసెస్ ఉండకూడదు అనేవాడు, 8 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ అలా కాకుండా ఎన్ని స్పేసెస్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఫైల్ యొక్క నేము 260 లెటర్స్ వరకు ఇవ్వచ్చు, 260 క్యారెక్టర్స్ వరకు ఇవ్వచ్చు. ఇది విండోస్ 10, 11 వాటికైతే. ఇది డిపెండ్స్, ఒక్కొక్క వెర్షన్ బట్టి మారుతూ ఉంటుంది. 95లో 98 అలా కొన్నిట్లో. మోస్ట్ ప్రాబబ్లీ అన్నిటికీ కూడా 260 క్యారెక్టర్స్ వరకు కూడా ఫైల్ నేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫైల్ని క్రియేట్ చేసే మెథడ్. ఓకే, ఈ ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫైల్ని ఎలా ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి చూద్దాం. ఇప్పుడు దాని మీద డబుల్ క్లిక్ చేయండి, లేకపోతే ఈ ఫైల్ని ఓపెన్ చేయాలంటే మెథడ్ ఏంటంటే, ఒకటి డబుల్ క్లిక్ చేయడం, లేదా దాని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ అన్న కమాండ్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. లేదా అసలు ఆ ఫైల్ని మీరు స్టార్ట్ మెనూలో డైరెక్ట్గా ఆ ఫైల్ నేమ్ కొట్టేయండి, డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ టైప్ చేసి ఎంటర్ అవ్వగానే ఓపెన్ అవుతుంది. వీటిలో ఏదో ఒక మెథడ్ ద్వారా ఫైల్ని ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఫైల్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఫైల్ యొక్క రూల్స్ ఏంటి అన్నది, ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలని చూసుకున్నాం. థర్డ్ వన్ ఏంటంటే ఫైల్ని ఓపెన్ చేయడం ఎలా. ఇది అన్నది క్రియేట్ తర్వాత ఈ రెండు ఓపెన్. ఓకే, సో ఏం చేయాలి, ఒకటి రైట్ క్లిక్ ఆన్ ద ఫైల్, సెలెక్ట్ ఓపెన్ కమాండ్, ఆర్ ఇంకో మెథడ్ ఏంటి, డబుల్ క్లిక్ ఆన్ ది ఫైల్. ఇక్కడ మౌస్లో 2 రకాల బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్, అది ఐడియా ఉంది కదా. రైట్ బటన్లో సింగిల్ క్లిక్కే ఉంటుంది, వేరే లెఫ్ట్ క్లిక్ అనేప్పటికీ డబుల్ క్లిక్. ఏదైనా సెలెక్ట్ చేయాలంటే సింగిల్ క్లిక్ చాలు. అలాగంటే అది ఓపెన్ చేయాలంటే మౌస్ని వెంటనే 2 సార్లు క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకూడదు. ఇప్పుడు డబుల్ క్లిక్ అన్నాం కదా అని ఒకసారి ఇలా క్లిక్ చేసి మళ్ళీ కాసేపు ఆలోచించి ఇంకోసారి క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఈ రెండింటికి చాలా ఫాస్ట్గా 2 సార్లు ఒకే ఏమాత్రం నానో సెకండ్స్ కూడా గ్యాప్ లేకుండా స్పీడ్గా క్లిక్ చేస్తే
అప్పుడు ఆ ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. లేదా కొద్దిగా ఫస్ట్‌లో సింపులే అది. కానీ కొద్దిగా ఫస్ట్‌లో కొంతమంది అంటే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. క్లిక్ చేసాక మళ్ళీ డబుల్ క్లిక్ అంటే ఇలా పక్కకి జరగడమో లేదా ఏదో ఒక ప్రాపర్‌గా రాదు వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చంటే రైట్ క్లిక్ చేసి ఓపెన్ అని చెప్పైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ ఓపెన్ క్లియర్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ మనం దీన్ని సేవ్ చేయటం ఎలా, ఫైల్ని సేవ్ చేయటం ఎలా. ఇప్పుడు కావాల్సిన మ్యాటర్ ఏదేదో టైప్ చేసుకున్నారు మీకు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ KNLS కంప్యూటర్స్ మెయిన్ రోడ్ చింతలపూడి. ఇక్కడ ఫైల్ ఫాంట్ సైజ్ మీకు బాగా తక్కువగా ఉన్నట్టుంది కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ కీ పట్టుకొని స్క్రోల్ బార్ మూవ్ చేసుకుంటే వెళ్ళండి, ఆటోమేటిక్గా ఫాంట్ సైజ్ పెరుగుతుంది. ఓకే. వేరే ఫైల్ సేవ్ చేస్తున్నాయన్నీ, దాని రిలవెంట్గా లేనివన్నీ కూడా వేరే దాంట్లో పెడుతున్నాను. To increase or decrease the font size in Notepad, Control plus scroll bar. ఓకే. లేదా ఇక్కడ ఎడిట్ ఫార్మాట్ అని చెప్పి మెనూ ఉంటుంది. ప్రీవియస్ వెర్షన్స్లో ఉండేది, ఇప్పుడు తీసేసినట్టున్నాడు. సో దిస్ నో అదర్ గో. విండోస్ 11లో మాత్రం ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచడానికి ఏమి ఆప్షన్ అయితే ఓకే బాటంలో ఉంది చూడండి. ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్ అని ఉంది. సో ఇక్కడ తీసుకోండి. ఇక్కడ మీకు ఏ సైజ్ కావాలంటే ఎంత సైజ్ కావాలంటే అంత సైజు ఇక్కడ మాన్యువల్గా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాంట్ యొక్క స్టైల్ ఏదైనా మార్చాలన్నా రకరకాల ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. రైటింగ్ స్టైల్స్, ఫాంట్ స్టైల్ ఈజ్ నథింగ్ బట్ రైటింగ్ స్టైల్ అనుకోండి. ఒక్కొక్కళ్ళ రైటింగ్ ఒక రకంగా ఉంటుంది కదా. అదేవిధంగా వీటిలో మనకి ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ స్టైల్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రివ్యూ డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది మీకు. అదే ఎంఎస్ వర్డ్లో అయితే డైరెక్ట్గా ఏ ఫాంట్ ఏ స్టైల్ కనబడుతుంది అన్నది ఇక్కడే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ కింద ప్రివ్యూ ఇచ్చాడు చూడండి. ఇది క్లిక్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఏ స్టైల్ వస్తుంది ఇక్కడ చూసుకోండి. సో దీన్ని బట్టి మీకు ఏ టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఫాంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది సో ఇదంతా చేసే బదులు డైరెక్ట్గా ఎడిట్లోకి వెళ్ళి ఫాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి సైజ్ ఇచ్చి ఇదంతా లెబోరియస్ వర్క్, టైం టేకెన్ వర్క్. సో మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ విధంగా కంట్రోల్ కీ పట్టుకొని స్క్రోల్ బార్ ద్వారా చేసేయండి. సో అసలు టాపిక్ ఏంటి, సేవ్ చేయడం ఎలా అన్నది. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో ఉంటుంది. ఇదివరకు క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. జస్ట్ ర్యామ్లో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఫస్ట్ టైప్ చేసినప్పుడు మ్యాటర్ మొత్తం ర్యామ్లో ఉంటుంది. సో తర్వాత మనం దీన్ని సెకండరీ మెమరీలోకి పంపేయాలి. సో ఇప్పుడు ఈ ప్రైమరీ మెమరీలో టెంపరీ ర్యామ్ యొక్క ఫీచర్ ఏం చెప్పాం, ఫాస్ట్గా ఉంటుంది బట్ ఇట్స్ ఏ టెంపరీ మెమరీ అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదంతా టైప్ చేసిన తర్వాత పొరపాటున పవర్ ఆఫ్ అయింది, దీనికి యూపీఎస్ లేదనుకోండి, ఏమవుతుంది, ఈ మ్యాటర్ మొత్తం పోతుంది. కానీ ఇప్పుడు మీరు ఈ ఫైల్ని, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పర్మనెంట్గా హార్డ్ డిస్క్లో సేవ్ చేయాలంటే కంట్రోల్ అండ్ సేవ్ ఈజ్ నథింగ్ బట్ ది ట్రాన్స్ఫరింగ్ ది డేటా ఫ్రమ్ ప్రైమరీ మెమరీ టు సెకండరీ మెమరీ అని. ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్తే సేవ్ అన్న ఆప్షన్ ఉంటుంది, లేదా డైరెక్ట్గా కంట్రోల్ ఎస్ అని అయినా టైప్ చేయొచ్చు. ఒకటి గో టు
ఫైల్ మెనూ అండ్ సెలెక్ట్ సేవ్ కమాండ్. ఆర్ షార్ట్ కట్ ఏంటి దానికి యాక్సలరేటెడ్ కీ. దీన్ని స్పీడ్గా మనం వర్క్ చేసుకోవడానికి చేసేది యాక్సలరేటెడ్ కీ అంటాం కదా. సో దానికి కమాండ్ ఏంటంటే కంట్రోల్ కీ ప్రెస్ చేసి వేసుకోవటండి. ఇక్కడ కీబోర్డ్ మీద CTRL అని చెప్పి ఎందుకు చూడండి, కంట్రోల్ కీని మనం 2 రకాలుగా ఇక్కడ ఇచ్చేస్తాం. కీబోర్డ్ మీద ఈ కంట్రోల్ కీ ఎక్కడ ఉంది అన్నది ఐడియా ఉంది కదా. ఇదివరకు క్వెట్టి కీబోర్డ్ గురించి చెప్పుకునేటప్పుడు కీబోర్డ్ లేఅవుట్లో చెప్పుకున్నాం కదా. ఓకే, ఇక్కడ కంట్రోల్ ఇటు ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. పర్పస్ ఏంటి అంటే మీరు కంట్రోల్ ఎస్ కొట్టాలనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్న మీ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న కంట్రోల్కి పట్టుకొని ఎస్ కొడితే కొద్దిగా ఈజీగా ఉంటుంది. అదే అంటే కంట్రోల్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎస్ లెఫ్ట్ సైడే ఉంది, కంట్రోల్ లెఫ్ట్ సైడే పట్టుకోవాలనుకోండి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి రైట్ సైడ్ ఉన్న కీస్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కంట్రోల్ పట్టుకుంటాం, లెఫ్ట్ సైడ్ ఉన్న కీస్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు వైస్ వెర్సా. సో అలా ఎలా కావాలంటే అలా మీకు ఏ కీస్ కావాలి, రెండు కంట్రోల్కి ఇటు పక్కన ఉన్నది రెండు కూడా ఒకటే పర్పస్. అయితే ఏంటంటే ఇటు పక్కన ఉన్న ఈ సెట్ ఆఫ్ కేసుని యూజ్ చేయడానికేమో ఈ కంట్రోల్ కీ పట్టుకుంటాం, ఇటు పక్కన కేసును యూజ్ చేయాలన్నప్పుడు ఈ కంట్రోల్ కీ పట్టుకుంటాం. అదేవిధంగా ఆల్ట్ కీ కూడా అంతే, సేమ్ రెండు ఉంటాయి. కంట్రోల్ ఆల్ట్ మాత్రం రెండు ఉంటాయి కీబోర్డ్లో. మిగతా అన్ని కీస్ అన్నీ ఒక్కొక్కటే ఉంటాయి, కానీ ఒక కంట్రోల్ ఆల్ట్ మాత్రం బోత్ సైడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్ కీస్ని ప్రెస్ చేయాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ ఎల్ కొట్టాలనుకోండి, ఇక్కడ ఆల్ట్ ఇక్కడ ఎల్ పట్టుకొని కొట్టడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ ఆల్ట్కి ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్తో ఆల్ట్కి పట్టుకుంటాం, రైట్ హ్యాండ్తో ఈ ఎల్ ప్రెస్ చేస్తాం. సో దాని యొక్క పర్పస్ అదే. ఇది యాక్సెలరేటెడ్ కేసు, ఫైల్ని సేవ్ చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఏం చేస్తున్నాం, ఒకటి కంట్రోల్ ఎస్ అయినా కొట్టచ్చు, లేకపోతే ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అని ఇవ్వచ్చు. సో ఇక్కడ వరకు ఈ మూడు ఇలా డిఫరెంట్ ఫైల్స్ని క్రియేట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ మేనేజ్మెంట్లో ఇలా ఏమేమి చెప్పుకున్నాం, అసలు ఏమేమి ఉంటాయి, క్రియేట్, ఓపెన్, సేవ్, రీనేమ్, కాపీ, డిలీట్ మూవ్ చేయడం, ప్రింట్ చేయడం, డిలీట్ ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం. వీటిలో ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ వైజ్గా ఒకటి ఫస్ట్ వన్ ఎలా క్రియేట్ చేయాలి, ఒకటి క్విక్ మెనూ కీ ద్వారా అయితే ఎలా క్రియేట్ చేయాలి, లేకపోతే డైరెక్ట్గా రన్ బాక్స్లో నుంచి అయితే ఎలా తీసుకోవాలన్నది. అదేవిధంగా ఫైల్ నేమ్లో ఏ నేమ్స్ ఇవ్వచ్చు, ఏ నేమ్స్ ఇవ్వకూడదు అన్నది రిజర్వ్డ్ నేమ్స్ కొన్ని ఉంటాయి. అది సిస్టమ్ అయ్యా పర్పసెస్కి ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క నేమ్ యూజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ నేమ్స్ని మనం వాడకూడదు, అవన్నీ ఇక్కడ రాసుకున్నాం. వీటిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆ ఫైల్ నేమ్స్ కాకుండా వేరే నేమ్స్ ఏమైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత అది ఎలా ఓపెన్ చేయాలి, ఒకటి రైట్ క్లిక్ చేసి ఓపెన్ అని కానీ, లేదా డబుల్ క్లిక్ కానీ, లేకపోతే స్టార్ట్ మెనూలో సెర్చ్ నుంచి డైరెక్ట్గా ఆ నేమ్ ఇవ్వడం ద్వారా కానీ ఓపెన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఫైనల్గా ఈ మ్యాటర్ మొత్తాన్ని టైప్ చేసిన మ్యాటర్ని సేవ్ చేయాలంటే కనుక ఇదంతా ప్రైమరీ మెమరీలో ఉంటుంది. సెకండరీ మెమరీ అయిన హార్డ్ డిస్క్లోకి లేకపోతే పెన్ డ్రైవ్లోకి పంపించాలంటే కనుక అక్కడ కంట్రోల్ ఎస్ అనేది కొడితే అప్పుడు, లేకపోతే ఫైల్ మెనూలో సేవ్ అన్న కమాండ్ తీసుకుంటే అప్పుడు ఫైల్ సేవ్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ వరకు ఒకసారి ప్రాక్టీస్ చేయండి.